నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒకరి జాతకాన్ని చూసి వీరికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహము త్వరగా అవుతుందా లేదా చాలా వరకు ఆలస్యం అవుతుందా అని ఎలా తెలుసుకోవచ్చు, ఈ విషయాన్ని తెలియజేయబోతున్నానండి. అంతకు మునుపు మీకు ఒక సంగతి తెలియజేయాలి. అదేమిటంటే, గత 20 సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలోని రేణిగుంట నందు గల శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో మా గురువులు మాకు అందించినటువంటి శక్తితో వేదశాస్త్ర ప్రమాణాల ప్రకారంగా హోమాదులు నిర్వహిస్తూ శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా వచ్చినటువంటి వారందరికీ కూడాను వారు అడిగినటువంటి సమస్యకు పరిష్కారాలు తెలియజేస్తూ ఉన్నామండి. అయితే ఇప్పుడు చాలా తక్కువ ఫీజుతో, కనీసం 250 రూపాయలతోనే, మీకు తోచిన ఫీజుతోనే ఇక్కడ ప్రతి ఆదివారం కూడాను భవిష్యత్ దర్శనం ద్వారా ఎవరైనా నేరుగా వచ్చినా లేదా ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యి మాకు ఆ యొక్క రుసుము అమ్మవారి యొక్క కైంకర్యం కొరకు పంపించినా మీకు మేము అందుబాటులో ఉండి ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు విషయానికి వస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను పెళ్లి అనేది చాలా అవసరమైనటువంటి కార్యం అండి. కొంతమంది తన బిడ్డల కొరకు వివాహ వయసు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారి బిడ్డల యొక్క జాతకాల్లో వివాహము త్వరగా అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా అని తెలియనటువంటి ఒక మీమాంస అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. దానిని తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది. జనరల్గా ఒకరి వివాహ జీవితాన్ని తెలియజేసే భావాలు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా వారి లగ్నములో నుంచి 2వ భావము 7వ భావాన్ని తెలియజేస్తాయి. అయితే 2వ భావం అనేది కుటుంబ స్థానము. ఒకరి జాతకంలో వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేసేది 2వ భావం. అది వాక్స్థానం అవుతుంది, అలాగే ధనస్థానం కూడా అవుతుంది. అంటే ఆ జాతకం యొక్క రాబడిని తెలియజేసే స్థానం కూడా 2వ భావమే. అలాగే 7వ భావం కూడాను ఎక్కువగా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తుంది వివాహ విషయంలో. ఈ 7వ భావము ఒక 2వ భావాలని మనం ముఖ్యంగా తీసుకోవడం కూడా చేయాలి. జ్యోతిష్ శాస్త్రం చెప్పేవారు కూడా ఒక 7వ భావమే పనికిరాదు. 2వ భావం అంటే వీరి కుటుంబం ఏ విధంగా అమరుతుంది అనేది కూడా చెప్తుంది కదా. కాబట్టి ఈ 2 భావాలు ఒకరి జాతకంలో పాపగ్రహాల దృష్టితో కానీ లేదా పాపగ్రహాల యొక్క కలయికతో కానీ లేదా పాపగ్రహాల యొక్క స్థానంగా అది ఉండకూడదు. 2, 7 స్థానాల్లో పాపగ్రహాలు పడకూడదు. అలా పడితే వీరికి తప్పనిసరిగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. లేదు 2 మరియు 7వ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి, లేదా అందులో పాపగ్రహాలు ఉండి వాటిని శుభగ్రహాలు, గురువు వంటి గ్రహాలు, శుక్రుడు లేదా బుధుడు, వృద్ధి చెందిన చంద్రుడు చూస్తున్నారంటే తప్పనిసరిగా వివాహము త్వరగా అవుతుంది, శీఘ్రంగా అవుతుంది. ఇది ఒక టాపిక్. ఈ విధంగా మనం ఒక కాన్సెప్ట్ తీసుకోవచ్చు. అయితే ఈ 2వ భావము నీచ పొందకుండా ఉండాలి. 2వ భావాధిపతి వెళ్ళి శని వంటి క్షేత్రాల్లో కూర్చో ఉండకూడదు. 2వ భావాధిపతి మకర, కుంభ రాశుల్లో కూర్చో ఉండకూడదు, శని క్షేత్రంలో ఉండకూడదు. అలాగే
ఒకవేళ రెండవ భావాధిపతికి సంబంధించినటువంటి ఇప్పుడు రెండవ భావాధిపతి వెళ్ళి ఏదో ఒక క్షేత్రంలో ఉంటే ఆ రెండవ భావాధిపతికి ఇంటినిచ్చినటువంటి గ్రహము ఏదైతే ఉందో అది వెళ్ళి మళ్ళీ నీచ పొందకూడదు, 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అలా ఉంటే వీరికి వివాహము లేట్ అవుతూనే ఉంటుంది. కావాలంటే మీరు జాతకాలను ముందర పెట్టుకొని నేను చెప్పిన విషయాన్ని మాటకు మాట మీరు గమనించి అందులో అప్లై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి 2, 7 అనే స్థానాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే లగ్నం కూడా ఇంపార్టెంటే కదా. లగ్నాధిపతి కూడా చెడకూడదు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. అదేమిటంటే ఒకరు ఏదో ఒక రాశిలో పుట్టుంటారు, ఏదో ఒక లగ్నంలో పుట్టుంటారు. రాశి పడినటువంటి నక్షత్రం ఉంటుంది, లేదా రాశి ఒక భావంలో పడి ఉంటుంది. చంద్రుడు కూర్చున్నటువంటి దాన్ని రాశి అంటారు. లగ్నం అంటే ఒకటేనే వేస్తుంటారు, లా అని రాసింటారు ప్రముఖ జ్యోతిష్యులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాగా లగ్నం కానీ రాశి కానీ నవాంశలో వర్గోత్తము గాని పొంది ఉంటే వీరికి త్వరగా వివాహం అయిపోతుంది. 2, 7 స్థానాలు చెడకుండా శుభగ్రహాల యొక్క దృష్టి, శుభగ్రహాల యొక్క కలయిక, లేదా శుభగ్రహాలే 2, 7 స్థానాల్లో ఉన్నా కానీ త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుంటే లేట్ అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది మన జాతకాలను చూసినప్పుడు అమ్మాయి జాతకాన్ని ముందర పెట్టుకుని చూడాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి దీర్ఘ సుమంగిలి తత్వం ఉందా అనేది చూడాలి. మన సాంప్రదాయ జ్యోతిషంలో వెంటనే దీర్ఘ సుమంగిలి తత్వం ఉంది అని చెప్తే 8వ భావము చెడిపోయింది కాబట్టి వీరికి తొందరగా విధవరాలైపోతుందని చెప్పేస్తారు. కానీ అది తప్పు కదా. ఎందుకంటే ఇక్కడ ఒకరు జాతకము అమ్మాయిది అనుకుందాం. అమ్మాయి లగ్నంలో నుంచి 8వ భావం ఏం చెప్తుందంటే 7వ భావానికి 2వ భావాన్ని చెప్తుంది. అంటే 7 అనేది భాగస్వామి కాబట్టి భాగస్వామి యొక్క రాబడి, భాగస్వామి యొక్క కుటుంబము, భాగస్వామి యొక్క వాక్కు, ఈ మూడింటి గురించి చెప్తుంది. చాలా మంది ప్రముఖ జ్యోతిషులు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వడం వలన లేదా ఏమో నాకు తెలియదు కానీ 8వ భావంలో కానీ నీచ పొందిన గ్రహం కానీ ఉంటే వారికి అమ్మాయికి త్వరగా విధవరాలైపోతుంది అని చెప్పేస్తున్నారు. మాంగళ్య దోషం ఉందని. ఇది కొద్దివరకు మనం సెర్చ్ చేసుకోవాలి. అయితే మాంగళ్య స్థానాన్ని తెలియజేసేది ఏది అంటే అమ్మాయి జాతకంలో లగ్నంలోని 2వ భావం. ఆ 2వ భావాన్ని ఎందుకు మాంగళ్య స్థానం అన్నారంటే లగ్నంలో నుంచి 2వ భావం రాబడి స్థానం కదా, వాక్కు స్థానం కదా, ఆ అమ్మాయి యొక్క కుటుంబ స్థానం కదా. అంటే అయితే 7వ భావం నుండి మనం లెక్కగట్టినట్లయితే 2వ భావం అనేది భాగస్వామి అంటే భర్త యొక్క రాబడి అవుతుంది, భర్త యొక్క కుటుంబం అవుతుంది, భర్త యొక్క వాక్ స్థానం అవుతుంది. అలాంటప్పుడు ఈ 2వ భావం ఏం చెప్తుందంటే మన శరీరంలో, అమ్మాయి శరీరంలో మెడ భాగాన్ని తెలియజేస్తుంది. ఆ మెడ భాగంలోనే కదా తాలిబొట్టు కడతారు. అంతేకాని అమ్మాయి యొక్క 8వ భావం అంటే ఏమిటంటే నడుము కింద భాగాన్ని 8వ భావం అంటారు శరీరంలో. అక్కడేమన్నా తాలిబొట్టు కడతారా? అది రాంగ్ కదా, డిసిషనే రాంగ్ కదా. ఇలాగ చూసి చెప్పి కొన్ని జీవితాలు ఇబ్బంది పడి బాగున్నా కానీ బాగలేదని చెప్పినటువంటి జాతకాలు మా దగ్గరికి చాలా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 1వ భావము అయితే లగ్నము, లగ్నాధిపతి కానీ, 2వ భావము, 2వ భావాధిపతి కానీ, 7వ భావము, 7వ భావాధిపతి, మరి 8వ భావము, 8వ భావాధిపతి చెడకూడదు. ఇక్కడ 8వ భావం ఏం చెప్తున్నాము? భాగస్వామి యొక్క కుటుంబం, భాగస్వామి యొక్క రాబడి, భాగస్వామి యొక్క మాట తీరు, దీని గురించి చెప్తుంది. కావాలంటే మీరు కొద్దిగా ఆలోచించండి దయచేసి, ఏం కోపగించుకోకండి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క పెళ్లి అనేది 100 ఏళ్ల పంట అంటారు. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. ప్రతి వారికి జరిగే పెళ్లి స్వర్గములో నిర్ణయించబడుతుంది అనేది నిజం. అది మనం గమనించి ప్రిడిక్షన్ తీసుకొని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఒకవేళ 2వ భావంలో కానీ, 7వ భావంలో కానీ, లగ్నంలో కానీ, 8వ భావంలో కానీ ఏ గ్రహం లేకపోతే ఇంకా మంచిది.
7, 8 భావాల్లో అశుభ గ్రహాలు కానీ పాపగ్రహాలు ఉంటే చాలా ఇబ్బంది వస్తుంది. చాలా జాతకాలను పరిశీలించినప్పుడు తెలిసినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే మీకు తెలియజేస్తున్నాను. పూర్వీకులు ఏదో ఒక ఉద్దేశంతో చెప్పుండొచ్చు, కానీ మనకు లైవ్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇలాగా వందల వేల మంది జాతకాలు చూసినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. అది మనం గమనించాలి కదా. వేరే వారికి ఇచ్చేటప్పుడు వారి జాతకంలో ఇలా ఉంది, ఇట్లాగా 100 మంది జాతకంలో జరిగినప్పుడు 101 మంది జాతకంలో ఎందుకు జరగదు? ఇది ఆలోచించాలి. ఒకవేళ 7, 8 స్థానాలు లేదా 2వ స్థానం కూడాను చెడిపోయింది అయితే 9వ భావమైన బలపడి ఉండాలి. భాగ్యస్థానం, అది యోగస్థానము. ఆ స్థానం బలపడి 2, 7 స్థానాలు కూడా కొద్దిగా బలపడి 8వ స్థానం దెబ్బతిన్న సమస్య లేదు. ఇక్కడ 1, 2, 7, 8 స్థానాల్లో 2, 7 స్థానాలు ఎప్పుడు కూడాను బలపడకుండా బలహీనంగా ఉండకూడదు. అలా ఉంటే 1, 2వ భావము తాళి స్థానం, మాంగళ్య స్థానం. 7వ భావం అనేది ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత వారు ఇద్దరూ కలిసి సంసారాన్ని కొనసాగించడానికి పర్మిషన్ ఇచ్చే స్థానం 7వ భావం. 8వ భావం అయితే అదేమిటంటే రాబడి అని చెప్పాము. భాగస్వామి రాబడి కావచ్చు, భాగస్వామి కుటుంబం కావచ్చు, అతని యొక్క వాక్, అతని యొక్క తీరు, మాట తీరు కావచ్చు. వీటన్నిటిలో కూడాను ముఖ్యంగా 2, 7 భావాలు చెడకుండా 9వ భావం బలపడితే కొద్దిగా స్టాండర్డ్గా లైఫ్ అనేది కొనసాగించవచ్చు. ఇప్పుడు మనం గమనించాలి. కొంతమంది జాతకాలను మనం చూసినప్పుడు వీరికి కలత్ర దోషం ఉంది, వీరికి రాహుకేతు దోషం ఉంది, వీరికి ద్వితీయ వివాహం జరిగే దోషం ఉంది, అంటే అనేకమైనటువంటి తారలు వారి జీవితంలో ప్రవేశిస్తారు అని చెప్పడం. అలాగా ఈ దోషాలని పెళ్లి లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, ఇలాగ చెప్తుంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా 1, 2, 7, 8 స్థానాల్లో అశుభులు ఉండకూడదు. ఆ స్థానాలని పాపగ్రహాలు చూడకూడదు. 2వ భావాధిపతి, 7వ భావాధిపతి ముఖ్యంగా 6, 8, 12 స్థానాల్లో పడకూడదు. అలా పడితే ఇబ్బందులు వస్తాయి. సంసార జీవితంలో లేట్ మ్యారేజ్ అయినా కానీ సుఖం ఉండదు. మాకు 1, 2, 7 స్థానాలు బాగున్నాయి కానీ మాకు సుఖం లేదంటే దానికి కారణం ఏమిటంటే ఆ గ్రహాలని ఏదేని ఒక అశుభ గ్రహం చూస్తుంటుంది. అది కూడా మనం గమనించాలి. నవాంశను చూడాలి. నవాంశలో ఒకవేళ ఇప్పుడు 2, 7 భావాధిపతులు ఉచ్చ పొంది నవాంశలు నీచ పొంది ఉంటే అప్పుడు అంతా రివర్స్ అయిపోతుంది. ఒకవేళ రాశి చక్రంలో 2, 7 స్థానాల యొక్క గ్రహాలు ఈ యొక్క నవాంశలో ఉచ్చ పొంది ఉంటే అప్పుడు అన్ని పాజిటివ్ అయిపోతుంది. ఇన్ని విధాలుగా మనం అనేకమైన ఆస్పెక్ట్లు చూసి ఒకరికి వివాహం లేట్ అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా, అంటే ఆలస్యమైన లేట్ అని ఒకటి అనుకోండి, లేదా త్వరగా అవుతుందా అని కూడా చెప్పొచ్చు. కాబట్టి త్వరగా అవ్వాలంటే ముఖ్యంగా ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు. అంటే ఒక 7వ భావాధిపతి కానీ 2వ భావాధిపతి ఉచ్చ పొంది ఒకరినొకరు చూసుకుంటున్నా కానీ వివాహం అనేది త్వరగా అవడానికి, శీఘ్రంగా జరగడానికి అవకాశం ఉంది. అది కాకపోతే రివర్స్ అయిపోతుంది. కొంతమంది జాతకాలు మనం చూసినప్పుడు శుక్రుడు మరియు సూర్యుడు 7వ భావంలో ఉంటారు. అలాంటప్పుడు వారి జాతకాలను చూస్తే వీరికి వెరీ లేట్ అవుతుందని కూడా జాతకం చెప్పొచ్చు. లేదా లేట్ అయ్యి మ్యారేజ్ అయినా కానీ వారికి పెద్దగా సుఖ జీవితం అనేది ఉండదని కూడా చెప్పొచ్చు. జనరల్గా ఒక మగవారి జాతకములో వారి జీవితంలో ప్రవేశించే అమ్మాయిని గురించి చెప్పే కలత్ర గ్రహము శుక్రుడు. అదే అమ్మాయి జాతకములో వారి జీవితంలో ప్రవేశించే అబ్బాయి ఎవరంటే కుజుడు, కలత్ర కారకుడు. కానీ మొత్తం మీద జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలను మనం పరిశీలించినప్పుడు శుక్రుడే కలత్ర గ్రహం అనే చెప్తుంది ఎక్కడ చూసినా, అనేక చోట్ల మనం పరిశీలిస్తే. అందువల్ల శుక్రుడు నీచ పొందడం కానీ లేదా 6, 8, 12 స్థానాల్లో అస్తంగనం అవడం కానీ ఇలాంటి పొజిషన్లో ఉంటే వారి యొక్క వివాహ జీవితము బాగుండదు, మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది, వివాహమైనా కానీ పెద్దగా అనుకూలించదని కూడా చెప్పొచ్చు. అలాగా ఒకరి జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఎవరితో అవుతుంది వీరికి వివాహము అనేది కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 7వ భావాధిపతిని మనం మెయిన్గా తీసుకుంటాం. 7వ భావాధిపతి
ఎవరైతే ఉంటారో మీది ఏ లగ్నమైనా కావచ్చు, అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు, ఆ 7వ భావాధిపతి లగ్నం నుంచి 7వ భావాధిపతి ఒకవేళ సూర్యునితో కలిసి ఉంటే అప్పుడు ఎవరితో మ్యారేజ్ అవుతుంది ఆ జాతకుల కంటే తండ్రి తరపునున్నటువంటి బంధుత్వాల్లోనే వివాహం అవుతుంది. ఇది కూడా మనం చెప్పొచ్చు. మీరేం చేస్తుంటారు, వేరువేరుగా ఎతుకుతుంటారు, ఎక్కడెక్కడో పోయి ఎతికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. కానీ చివరికి జరిగేది ఏమిటంటే 7వ భావాధిపతి అయినటువంటి గ్రహము సూర్యునితో కలిసి ఉంటుంది. అప్పుడు చూడండి, మీకు జరిగే వివాహము ఎక్కడి నుంచి వస్తుందంటే చివరికి భూమి గుండ్రంగా ఉంది అని తిరిగి తిరిగి ఒక పాయింట్కి వచ్చినట్టుగా మీ తండ్రి సంబంధిత కుటుంబాల పరంపరలో మీకు వివాహం అవుతుంది. లేదు మా జాతకంలో ఇలా ఉంది అంటే తల్లి తరపున అవుతుంది. అదేమిటంటే మీ లగ్నంలోంచి 4వ భావము 7వ భావము సంబంధపడడం. 4వ సంబంధం అంటే ఇక్కడ 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏమిటంటే 4వ భావాధిపతి 7లో ఉండడము, 7వ భావాధిపతి 4లో ఉండడం. అలాగా ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం, పరివర్తన చెందడము, ఇట్లాంటివన్నీ తీసుకుని మనం చూస్తే 4, 7 సంబంధంగానే ఉంటే తప్పనిసరిగా వారి తల్లి సొంత కుటుంబ పరంపరలోనే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. అలా కాకుండా 7వ భావాధిపతి అయినటువంటి గ్రహము బుధునితో సంబంధం పెట్టుకోంది అనుకుందాం, లేదా బుధుడు వెళ్ళి 7వ భావంలో కూర్చోన్నారు అనుకుందాం. అప్పుడు వారి యొక్క మేనమామ కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయిను లేదా అమ్మాయిని వివాహం చేసుకుంటారు ఆ జాతకులు. అయితే వివాహం తొందరగా అవుతుందా లేదా ఆలస్యం అవుతుందని ఇంతకుముందు చెప్పాను. 2, 7, 8 భావాలు చెడకూడదు. కనీసము 2, 7, 8 భావాల్లో గ్రహాలు లేకుండా శుద్ధంగా ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ గ్రహాలు ఉంటే వాటిని శుభగ్రహాలు చూడాలి. ఇవన్నీ కూడా చెప్పాను, మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట మీకు. అలాగే మీకు ఒకరి జాతకములో 2వ భావము మరియు 11వ భావ అధిపతులు లేదా భావాల యొక్క సంబంధం కనపడితే మీ యొక్క అత్త కుటుంబంలో వారి యొక్క కుటుంబ పరంపరలో మీకు వివాహం అవుతుంది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు సింపుల్గా 7వ భావం చూసేసి వీరికి పెళ్లి ఇలా ఉంటుంది అని చెప్పేదానికి లేదు. 7వ భావాధిపతి అయినటువంటి గ్రహము 6, 8, 12 స్థానాల్లో అస్తంగనమైందా, లేదా 7వ గ్రహము పాపగ్రహాలైనటువంటి రాహువు, కేతువు, రవి, శని, కుజులతో సంబంధాన్ని పెట్టుకోందా, లేదా వాటిని శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు చూస్తున్నాయా, ఇలాంటి వాటిని చూసి వీరికి లేట్ అవుతుందని చెప్పాలి. శుభగ్రహాల దృష్టి లేదా ఉచ్చ పొందడము, షట్క్షేత్రంలో ఉండడము ఇలాంటి మంచి స్థాయిలో కానీ ఉంటే అప్పుడు వీరికి త్వరగా వివాహం అవుతుంది, మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పాలి. సరే, దానికి వెంటనే మీరు ఏం చేస్తారు, ఇలా ఉంది దీనికి నివారణ చేయండి మీకు మంచిగా జరుగుతుందంటే కూడా అది జరిగే పని కాదు. దానికి మనం ఏం చేయాలంటే వీరి జాతకములో లగ్నములోంచి 7వ భావము 7వ భావాధిపతి పడిన నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎవరి దగ్గర నుండి వస్తాయని గమనించి దానికి సంబంధించినటువంటి దేవతలను పూజించాలి. అసలు సంబంధమే ఉండదు. మీరు ఒక గాయం ఒక చోట జరిగితే వేరే చోట దానికి ఆయింట్మెంట్ పూస్తా ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఆ గాయం ఏం పెద్దదవుతుంది, ఆయింట్మెంట్ వృధా అవుతుంది. నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మీకు 7వ భావము లేదా 2వ భావము చెడిపోయింది, అప్పుడు 2వ భావాధిపతి 7వ భావాధిపతి ఏ నక్షత్రాన్ని అయితే తీసుకుని ఆ జాతకంలో ఉందో ఆ నక్షత్రానికంటూ ఒక దేవత ఉంటారు. ఆ దేవత తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి. మాకు 10 రూపాయలు చెప్తే చాలు, 11 రూపాయలు చెప్తే చాలు అనేసి మీరు దాని తక్కువ ధనంతో పోయి మీ జీవితాలని వృధా చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని నిర్ణయించేది అనుభవజ్ఞులైనటువంటి మహాపండితులు, గురువులు చాలా మంది మన ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు మహానుభావులు, వారిని సంప్రదించాలి. 10 రూపాయలు పోయినా కానీ సమస్య లేదు. ఎందుకంటే పెళ్లికి మనము 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెడతాం. కానీ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి గురువుని తృప్తిపరిచి వారి నుంచి చక్కటి సలహాలు పొందడానికి వెనకం చేస్తాం. ఇది అందరికీ సహజంగా జరిగే సంఘటనే. అక్కడ మీరు దెబ్బతింటున్నారు, ఇది గ్రహించాలి.
మరొక అంశంలో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.